26వ పేజీ, పేజీ నెంబర్ 226వ పేజీ. ఒక 4 వ్యక్తులు చదవాలి ఇది. 1 నుండి 4 వచనాలు ఒకళ్ళు, 5 నుండి 8 వచనాలు ఒకళ్ళు, తర్వాత 9 నుండి 12 వచనాలు, లేకపోతే 11 వచనాలు ఒకళ్ళు, 12 నుండి 14 వచనాలు ఒకళ్ళు. స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగున చదవాలి. చదివినప్పుడు మనము జాగ్రత్తగా ఈ ఆలోచన చేద్దాం. చూడండి, ఆగాగు. మొదటిగా 3వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక 14 వచనాలు ఉంటున్నాయి. కొన్ని వచనాలు కొంతమంది, కొన్ని వచనాలు కొంతమంది చదువుదామంటాడు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడనైనా గాలి నాకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సత్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చాలు. తర్వాత 5వ వచనం నుంచి చదవండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకునక ఆయన నామము నిమిత్తము బయలుదేరింది కనుక దేవుని తగ్గట్టుగా నీవు వారిని సాగనంపిన. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అటు వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. 9వ వచనం నుండి 11. అయితే వారిలో ప్రధానత్వము కోరుతున్న ఈ యొక్క దియోత్రేపేయో అంగీకరించుట లేదు. వాడు మమ్మను కూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తాను చేర్చుకున్నాక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరిచేట్టు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకొనుటను. 11 చెడు కార్యములు గాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దేమేత్రియు అందరి వలన సత్యముల వలన మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలముతోనూ నీకు నాకు ఇష్టం లేదు. శీఘ్రంగా నిన్ను నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదను. నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారు. ఇంకేముంది వచ్చిన చదువు. యొద్దనున్న స్నేహితులకు పేరు వరుసన వందనములు చెప్పుము. ప్రేమైన దేవుని పిల్లారా, యోహాను గారు 3వ పత్రిక రాస్తూ యోహాను గారితో కాకుండా యోహాను గారిని పక్కన పెడితే 3 క్యారెక్టర్స్ ఇందులో కనపడతారు. యోహాను కాక 3 క్యారెక్టర్లు కనపడతారు. మొదటి క్యారెక్టర్ ఎవరంటే గాయు కనపడతాడు. మొదటి క్యారెక్టరు గాయి కనపడతాడు. రెండవ క్యారెక్టరు ఎవరు కనపడతారంటే దిదియోత్రోపే కనపడతాడు. దిదియోత్రోపే రెండవ క్యారెక్టర్ కనపడతాడు. మూడవ క్యారెక్టరు దేమేత్రియు కనపడతాడు. దేమేత్రియు, దిదియోత్రోపే, దేమేత్రి, గాయి.
ముగ్గురు కనపడతాడు. ఈ చిన్న పత్రికలే ఈ 14 వచనాలు చాలా మధురమైన సంగతులు. ఇందులో నుండి మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరిని గురించి కొన్ని గంటలు చెప్పవచ్చు. వచనాలే 14, 5 నిమిషాలు చదివారు. ఈ 5 నిమిషాలు చదివిన ఈ పాఠాన్ని కొన్ని గంటలు చెప్పవచ్చు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము యవనస్తుడైన గాయిని గురించి మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠంలో. 3వ యోహాను పత్రికలో యవనస్తుడైన గాయిని గురించి మనం నేర్చుకుంటుంటున్నాం. యవనస్తుడైన గాయి అనే పేరుకు అర్థం ఏంటంటే లాభమును సమకూర్చువాడు. గాయి అంటే అర్థం ఏంటంటే లాభమును సమకూర్చుకునేవాడు. తర్వాత మేలుకరమైన వాడు, లాభమును సమకూర్చుకున్నవాడు లేదా మేలుకరమైన వాడు. గాయి కొన్న పేరుకు అర్థం ఏంటంటే, రాసుకున్నారా? గాయు పేరుకు అర్థం ఏంటంటే మేలును సమకూర్చుకున్నవాడు లేదంటే లాభమును సమకూర్చుకున్నవాడు. తర్వాత ఈ లేఖనాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంఘంలో గాయి యవనస్తుడుగా ఉంటున్నాడు. సంఘం బయటలో కాదండి, సంఘంలో గాయి యవనస్తుడుగా ఉంటున్నాడు. ఈ గాయిని తెలుసుకునే ముందుగా గాయిని తెలుసుకునే ముందుగా ఇంకొక 2 ఉన్నారని చెప్పుకున్నాం. ఎవరు? దియోత్రేపే. ఈ దియోత్రేపే అనేవాడు సంఘములో చాడీలు చెప్పేవాడు, ఎదవ పనులను చేసేవాడు, వాడు చెడ్డ కార్యములు చెప్పేవాడు.